ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరము తులారాశి సంవత్సర ఫలితములు. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదములు. వీరికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. తులారాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అనే చెప్పవచ్చు. జీవితంలోని కొన్ని రంగాలలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ చాలా ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి అనే చెప్పవచ్చు. మీ పనిలో చేసే ప్రయత్నాలకు అనుగుణంగానే ఫలితాలను పొందగలుగుతారు. ఉద్యోగాలలో పనిచేసే వారికి ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది. అలాగే ఈ సంవత్సరము వ్యాపారంలో ఉన్నవారు కష్టపడితే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరంగా వీరికి ఎటువంటి పెద్ద సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం లేదు. అంటే వీరికి ఎటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు అనేవి తల ఎత్తవు. ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు. 2026లో ఆస్తి, ఇల్లు లేదంటే వాహనాన్ని కొనుగోలు చెయ్యాలి అని ఆలోచిస్తున్నట్టయితే ఈ సంవత్సరం కొత్త కొనుగోళ్ళకి అనుకూలంగా ఉంటుందనే చెప్పవచ్చు. మీరు ఈ ప్రణాళికలతో ముందుకు సాగవచ్చు. విద్యార్థులు తమ చదువుల నుండి తమ దృష్టిని కొద్దిగా తగ్గించుకోవచ్చు అని జాతకం సూచిస్తుంది. ప్రేమ పరంగా మీకు ఇంకా మీ భాగస్వామికి మధ్య అపార్థాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరము వివాహము మరియు వైవాహిక జీవితం రెండింటికి శుభప్రదంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందనే చెప్పవచ్చు. వీరు ఏదైనా కొంచెం సమస్య తలెత్తుతుంది అని భావించినప్పుడు, అనిపించినప్పుడు కొంచెం జాగ్రత్త వహించటము అవసరము. కుటుంబ జీవితం సాధారణంగా సమతుల్యంగా ఇంకా సామరస్యపూర్వకంగా ఉంటుందనే భావించవచ్చు. వీరికి సరైన ఆహారం, జీవన శైలిని కొనసాగిస్తే వీరు మంచి ఆరోగ్యంతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు ప్రతిరోజు కూడా సుందరకాండ పారాయణము చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే గణపతిని కూడా ఆరాధించటము, పూజించటము, రోజు కొంచెం గరికెని సమర్పించటము చాలా చాలా మంచిది. వీరు ఈ రాశివారు ఓం గం గణపతయ్య నమః మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు పఠించటము చాలా చాలా శుభప్రదం.